వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడు సులేమాన్ దాదాపై హత్యా ప్రయత్నం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం నవరంగ్ టీ స్టాల్ వద్ద టీడీపీ మైనార్టీ నాయకుడు సులేమాన్ దాదాపై పెడన వైసీపీ పార్టీ నాయకులు హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి జరిగిన విషయాలను తెలుసుకుని దాదాని పరామర్శించడం జరిగింది. టీడీపీ నాయకునిపై హత్యా ప్రయత్నం దాడి చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రౌడీయిజానికి గూండాగిరికి స్థానం లేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లుగా కూటమి ప్రభుత్వ హయాంలో గూండాగిరి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని ఉక్కుపాదంతో అణిచివేస్తామని శాసనసభ్యులు వారు తెలిపారు. పోలీస్ అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని, అదేవిధంగా పెడన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడతామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. దాదా అని నేను నా తోటి తెలుగుదేశం నాయకులతో పాటు 9 రంగ్ టీ కొట్టు దగ్గరికి టీ తాగడానికి వెళ్ళామండి. వెళ్తే రాజీవ్ గాంధీ అతను ఒక బండి మీద కూర్చుని నడి రోడ్డు మీద బండి మీద కూర్చుని తిడతా ఉన్నాడండి. అసభ్యకరంగా తిడతా ఉంటే అయితే నేను ఎవరిగా తిట్టుకుంటున్నాను అని చెప్పేసి ఉద్దేశంతో నేను వెళ్ళి మంచిలు తెచ్చాము, తాగాము, టీ తెచ్చాము, తాగాము. తాగిన తర్వాత సిగరెట్ కొనుక్కుందామని చెప్పేసి సిగరెట్ కొట్టు దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళు సరైన చర్య తీసుకోవాలి, నాకు శ్వాస కూడా ఆడతలేదు, ఆ విధంగా కొట్టారండి. నన్ను కొట్టి ఈడ్చి పడేశారు. నేను తర్వాత 107 ద్వారా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానండి. వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. అయితే పాశవికంగా ఒక జంతువుని వేటాడినట్టు వాళ్ళు 25 మంది నా మీద ఒక్కసారిగా పడి వాళ్ళు దాడి చేసేటప్పుడు నిద్రపోయాను. నాకేం చేయాలో తెలియ అక్కడ ఉన్నటువంటి జనం రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటో దారుణంగా ఉండేది. జనం వచ్చి రావడంతో వాళ్ళు తగ్గి పారిపోయారు. వాళ్ళ చేతుల్లో మారణాయుధ కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ తీసుకునే టైంలో ఆ రాజీవ్ గాంధీ అన్న తన బాబాయ్ సీను అంటే ఆయన కూడా పలకరించాను, బాబాయ్ ఏంటి విషయం అని. అయితే నాకు నా టార్గెట్ అన్న విషయం నాకు తెలియదు. అయితే ఆయన మాట్లాడలేదు. సిగరెట్ కాల్చుకున్నాను. బయటకు వచ్చేటప్పటికి 25 మంది జయేషు, వెంకటేశ్వరరావు, రాజీవ్ గాంధీ వాళ్ళ అనుచరులు 25 మంది ముక్కమ్మడిగా మారణాయుధాలతో నా మీదకి వచ్చి దాడి చేశారండి. మొదట్లో పిడిగుద్దులు గుద్ది పక్క మెట్ల మీద, కాళ్ళ మీద. మరి నేను వికలాంగుండండి. నా వికలాంగ చైన్ కూడా లాగి గట్టిగా లాగడంతో విపరీతం నొప్పేస్తుంది. వికలాంగున్న విషయం కూడా చూడకుండా ఎడ్డగోలుగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడుగుతున్న కారణం చెప్పకుండా కొట్టారు. నేను అక్కడికి అన్నాను ఏమన్నా అయితే రుజువు తేండి, నేను అన్నానంటే ఏదైనా చెప్పినా మీరు చెప్పినా ఏంట, నేనేమనందాకి మీకు నాకు సంబంధం లేకపోయినా మీరు ఎందుకు కొడుతున్నారంటే, నా కొడగలారా, మీ తెలుగుదేశం పార్టీ నా కొడగలారా, మీ నా కొడుకులను ఎవరినో ఉండి కానీ ఏదోటి చేస్తేనే కానీ మీరు భయం రాదు నా కొడగలారా, ఏం పీగుతారా, మీరు ఏమైనా పీగుతారా, మాకు మా ఆతులు కూడా పీకలేరని అసభ్యపరంగా అడ్డగోలుగా మాట్లాడారు. పైగా వీళ్ళందరూ ఇంతకుముందు జోగి రమేష్ ఎమ్మట చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి వ్యక్తులే వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ విధంగా హత్యా ప్రయత్నాలు నా మీదే చేశారు. ముక్కమ్మడి దాడి చేశారు. నాకు భయంగా ఉంది. నేనేదో చిన్నపాటి వ్యాపారం చేసుకునేవాడిని, 100-200 సంపాదించుకునేటువంటి వాడిని. ఈ అర్ధరాత్రి పూట నాకేదైనా జరుగుద్దేమో నాకు భయంగా ఉంది. ఏదైనా జరిగితే నాకు దాడి చేసి పిడుగుద్దులతో పక్క మట్టిల మీద కొట్టి గట్టిగా కొట్టేటప్పటికి ఎముకలు కూడా ఫ్రాక్చర్ అయినట్టున్నాయి. తద్వారా ఇదంతా విపరీతమైనటువంటి నొప్పి. ఈ ఎముకలు ఈ యొక్క బ్యాక్ సైడ్ పూర్తిగా విపరీతమైన నొప్పి. ఈ కాళ్ళ మీద కొడతాం, పోలియో చోటి మీద కొడతాం, విపరీతమైన నొప్పులు వేస్తూ ఉన్నాయి. నన్ను ఈ విధంగా హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు
ఇదే మొదటి కాదు, ఇంతకుముందు ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో ఉన్నారు, రకరకాల కేసుల్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. నా ప్రాణహాని వాళ్ళ నుండి నాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు వారికి కోరుకుంటాం.